ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే కనీసం ఒక గంట కూడా టైం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి మరి ఆయన అవగాహన ఉండి మాట్లాడిండా, మరి అవగాహన లేక మాట్లాడిండా, మరి అవగాహన ఉన్నదని మనం అనుకుందాం. మరి అవగాహన ఉంటే ఏమన్నాడంటే అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేసైనా ఎమ్మటే ఎస్సీ వర్గీకరణ ఉన్న ఉద్యోగాలన్నిటికీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిండు. మరి ఆయన చెప్పిన మాటని ఆయనే మర్చిపోతే ఎట్లా? కాబట్టి వాళ్ళ రెడీ అవుతున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే మరికొన్ని ఉద్యోగాలు 661 ఉద్యోగాలు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు రాబోతున్నాయి. అది అమలు చేసిన తర్వాత చేయాలని మందకృష్ణ మాదిగ అలాగే మాదిగ జాతి బిడ్డలంతా అనుబంధ కులాల వాళ్ళు మాలాంటి వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపి ఇమీడియట్ గా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక మరొక విషయం ఏంటంటే ఇవాళ గ్రూప్ 1 అనేది గందరగోళంగా మారింది. తెలుగు మీడియం అభ్యర్థులంతా ఆగమాగం చేశారు. వాళ్ళకొక్కరు కూడా 500 పైన మార్కులు వచ్చే పరిస్థితి లేదు. కానీ మెయిన్ సెలెక్ట్ అయిన వాళ్ళు 40% మంది ఉన్నారు. 40%లో కనీసం 10% మంది కూడా ఇవాళ మెయిన్స్ లో ఎగ్జామ్ రాసిన ఫైనల్ రిజల్ట్ లో కనబడతలేరు. ఇవాళ అన్ని తప్పిదాలే ఇలా కనబడతా ఉన్నాయి. టీజీపీఎస్ లో వాళ్ళు జిఆర్ఎల్ ఎందుకు ఇస్తలేరు? ఎందుకు భయపడుతున్నారు? మరి గ్రూప్ 2 జిఆర్ఎల్ ఇచ్చారు, గ్రూప్ 3 జిఆర్ఎల్ ఇచ్చారు, జేఎల్ జిఆర్ఎల్ ఇచ్చారు. జేఎల్ సంబంధించినటువంటి అయిపోయిన ఎగ్జామ్ సంబంధించినటువంటి అన్ని ఆన్లైన్ పేపర్స్ అన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టారు, ఎవరి వాళ్ళకి పర్సనల్ పెట్టారు. మరి గ్రూప్ 1 పేపర్లు ఎందుకు పెడతలేరు? ఒక జేఎల్ పెట్టినారు, అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి ఓఎంఆర్ సీట్లు మొత్తం కూడా వాళ్ళకి వ్యక్తిగత లాగిన్లలో మార్కులు లిస్టు పెట్టారు, వాళ్ళ పేపర్లు పెట్టారు. మరి గ్రూప్ 1 ఎందుకు పెడతలేరు? గ్రూప్ 1 లో ఏదో మతలబు జరిగింది. నేనేమంటున్నంటే బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు అమ్మారు, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు అమ్మారు అని నేను బలంగా ఆరోపణ చేస్తున్నా. ఎందుకంటే యూపీఎస్ లో కూడా టాపర్కి వచ్చిన మార్కు 49.5%. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 50% మార్కులకే ఆల్ ఇండియా టాపర్ గా ఉంటే ఇక్కడ 50% పైగా 300 మంది ఉన్నారు. 50% పైగా మార్కులు వచ్చిన వాళ్ళు 300 మంది ఉన్నారు. అది ఏపీపీఎస్ లో లేదు, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు. మరి 300 మంది పైగా ఎట్లా మార్కులు వచ్చినాయి అంటే మీరు బ్యాక్ డోర్ ద్వారా బయట రూమ్లలో కూర్చోబెట్టి పేపర్లు రాపిచ్చి మీరు పెట్టారా? పెట్టలేదంటే ఎందుకు జిఆర్ఎల్ ఓపెన్ చేయడం లేదు? ఇవాళ దేశ చరిత్రలో ఎక్కడ కూడా 44% మంది ఓసీలు సెలెక్ట్ అయ్యారంటే కాల. ఈ గ్రూప్ 1 లో ఎస్సీలు ఎంతమంది అంటే 3% మంది టాప్ 100 ఉన్న వాళ్ళు, ఎస్టీలు ఎంతమంది అంటే 5% మంది ఉన్నారు. మరి ఓసీలు 44% మంది ఎట్లొచ్చారు? వాళ్ళ జనాభా ఉన్నది 10% అయితే 44% మంది అంటే ఓపెన్ లో ఉన్న ఉద్యోగాలు మొత్తం వన్ సైడ్ గా కొల్లగొట్టడం కోసమే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, రెడ్డి గవర్నమెంట్ ఇవాళ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అన్యాయం చేసి ఉద్యోగాలు కొల్లగొడుతుంది. ఆ ఓసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు బ్యాక్ డోర్ ద్వారా 200 ఉద్యోగాలు అమ్మేస్తున్నారు. వాళ్ళ అనుచర వర్గానికి ఉద్యోగాలు ఇస్తున్నారు. రాష్ట్ర చరిత్రనే మార్చాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ గ్రూప్ 1 వాళ్ళు గనక సెలెక్ట్ అయితే వాళ్ళు రాబోయే ఐఏఎస్ ఆఫీసర్లు, కాబోయే ఐపీఎస్ ఆఫీసర్లు. ఇవాళ 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలలో 30 జిల్లాలకు ఉన్న వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లే, ఐపీఎస్ ఆఫీసర్లే. ఇట్లా బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు అమ్ముకోవడం, 44% మంది ఓసీలకు ఇవ్వడం, టాప్ 100లో ఉమెన్స్ 40 మంది ఉండడం ఎక్కడ కూడా లేదు. ఉమెన్స్ రావద్దు అంటలేం, కానీ ఇక్కడ ఉమెన్స్ 40 మంది వచ్చారంటే ఏదో మతలబు ఉంది. అంటే పేపర్ వాల్యుయేషన్ సరిగా జరగలేదు. తెలుగు మీడియం వాళ్ళ తీవ్ర అన్యాయం చేశారు. ఎంత అన్యాయం చేశారు? ఇలా సీతక్కనేమో అసెంబ్లీలో తెలుగులో మాట్లాడుతుంది, సీతక్క ఇంగ్లీష్ లో మాట్లాడంటే నాకు ఇంగ్లీష్ రాదంటది, నాకు ఉర్దూ రాదంటది, తెలుగులో మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు, ఆయన ఇంటర్నేషనల్ వేదికల మీద పోయి తెలుగులో మాట్లాడతాడు. ఇక్కడ తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసిన వాడికి మార్కులు వేయరు. మరి మీరెందుకు ఇంగ్లీష్ మాట్లాడతలేరు అసెంబ్లీలో? మరి మీకు రాని ఇంగ్లీషు అంటే రాష్ట్రాన్ని పరిపాలన చేసే మంత్రులకే ఇంగ్లీష్ రాకపోతే తెలుగు మీడియం అభ్యర్థులు అనే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మీరెందుకు మాట్లాడతలేరు? ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలేదు? లేదంటే తెలుగు మీడియం వాళ్ళు పనికిరారనుకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో అధికార భాష తెలుగును రద్దు చేయండి, అధికార భాషా సంఘాన్ని రద్దు చేయండి, ఇక్కడ ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్ డిక్లేర్ చేయండి. మరి పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ఎందుకు? మరి తెలుగు అన్యాయని వాళ్ళు ఈనాడు పేపర్లు, మిగతా పేపర్ల వాళ్ళు తెలుగు మీడియం అనగానే
గొంతు చించుకొని అరుస్తారు, రాస్తారు. మరి ఇప్పుడు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడతలేదు మీడియా? వాళ్ళ ఉన్న మీడియా మొత్తం, వాళ్ళు TV9 కావచ్చు, TV5 కావచ్చు, అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం ఛానల్స్ మార్చుకోండి. తెలుగు మీడియం తెలంగాణలో అవసరం లేదు. లేదంటే తెలుగు మీడియం కోసం కొట్లాడండి. తెలుగు మీడియం వాళ్ళ తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.